ఆదిలాబాద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పెట్రోల్ బంకులు ఆదిలాబాద్ లో 30వ పెట్రోల్ బంకును ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ఆ శాఖ డీజీ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. జిల్లా జైలు పక్కన ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇతర జైళ్ల శాఖ అధికారులతో కలిసి ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మరిన్ని సౌకర్యం కల్పించడంలో భాగంగా ఈ నూతన పెట్రోల్ బంకును ప్రారంభించడం జరిగిందన్నారు. सहस्र शीर्षप्रकाशात् राक्षसात् वात्सा भूमिं विश्वतो वृत्वात् दिशाङ्गुलं पुरुषम् एवेदकं सर्वं कर्पूरसहित कूष्माण्डु बलिं दध्याम् ఈ రోజు నిజంగా ఒక చాలా మంచి రోజులు. ఎందుకంటే ఎంటైర్ తెలంగాణ స్టేట్ లో ఆదిలాబాద్ లో ఇది మాకు 30th ఫ్యూయల్ అవుట్లెట్. సో ఇప్పటి వరకు మాకు 30 ఫ్యూయల్ అవుట్లెట్స్ అయింది, 29 అయినాయి, ఈ రోజు 30th కంప్లీట్ అయింది. సో ఇట్ ఈస్ అ మైల్ స్టోన్ ఇన్ అవర్ ప్రెజెంట్ డిపార్ట్మెంట్. మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ఫ్యూయల్ అవుట్లెట్స్ ద్వారా మాకు మంచి పేరు వచ్చింది ప్రెజెంట్ డిపార్ట్మెంట్ కు, పబ్లిక్ లో కూడా. బికాస్ పబ్లిక్ దే ఆర్ బిలీవింగ్ ఇన్ ద క్వాలిటీ ఫ్యూయల్, మేము ఇచ్చిన ఫ్యూయల్ క్వాలిటీ అండ్ అక్యురేట్ క్వాంటిటీ కూడా, కరెక్ట్ క్వాంటిటీ కూడా ఇస్తున్నాము. కాబట్టి ప్రెజెంట్ డిపార్ట్మెంట్ ఫ్యూయల్ అవుట్లెట్స్ చాలా పాపులర్. బట్ ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ ప్రెజెంట్ డిపార్ట్మెంట్ ఏంటి అంటే, వీ వాంట్ అవర్ ప్రిజనర్స్ ఎవరు రిలీజ్ అవుతున్నారు వాళ్ళకు ఒక ఓన్లీ రిఫార్మేషన్ కాదు ఆర్ కరెక్షన్ కాదు, మళ్ళీ సొసైటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు రీహాబిలిటేట్ చేయడం, మళ్ళీ సొసైటీలో రీఇంటిగ్రేట్ చేయడానికి ఇది మా ఒక ప్రయత్నం. సో తెలంగాణ డిపార్ట్మెంట్ ప్రెజెంట్ డిపార్ట్మెంట్కు మంచి పేరు ఉంది, ఎంటైర్ కంట్రీలో ఇండియాలో మాకు మంచి పేరు ఉంది. అంటే మేము ప్రిజనర్స్కు ఓన్లీ ప్రెజెంట్ డిపార్ట్మెంట్ జైల్లో ఉన్నప్పుడు కాకుండా వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము పర్సూ చేసుకుని వాళ్ళకు ఎలాగ డిగ్నిటీ ఇవ్వాలి, వాళ్ళకు